మన కార్యక్రమంలో ఈరోజు సూపర్ ఫుడ్ వంటిల్ని వైద్యశాలలో ఈ ప్రోటీన్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? మినపప్పు, నాటు శనగలు ఈ రెండిట్లో 25% ప్రోటీన్ ఉంటుంది. హాని లేని విధంగా మంచిగా మేగడ వేసి ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి కూడా నష్టం కలగని విధంగా చేసుకోవాలి. కాబట్టి అలాంటి దోశలు ఇప్పుడు ఈరోజు మీ కొరకు చూపిస్తున్నాను చూడండి. హై ప్రోటీన్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, నానబెట్టిన శనగలు 1/2 కప్పు, నానబెట్టిన మినపప్పు 1/4 కప్పు, క్యాప్సికమ్ చిన్న సైజు ముక్కలు 1 టేబుల్ స్పూన్, టమోటా చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మిక్సీ జార్లో ముడి పెసలను అట్లా డైరెక్ట్గా నానబెట్టేసాం. ఆ పెసలను వేసేసాం. అట్లాగే శనగలు కూడా నీళ్లు వార్చేసి నాటు శనగలు నానబెట్టిన వాటిని వేసేసాం. పొట్టిది అని మినపప్పు కూడా నానబెట్టుకున్నాం. ఇది 1/4 కప్పు. ఇందులో కొంచెం గ్రైండ్ అవ్వడానికి నీళ్లు పోసేసి మూత పెట్టేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. అలా దోశల పిండి సిద్ధం చేసుకుని బౌల్లో వేసేసి మూత పెట్టేసేసి మనం ఒక 7-8 గంటలు అట్లా పొలవనిస్తే దోశల పిండి ఉరం అవుతుంది. ప్లస్ మనకి ఫర్మెంట్ చేసి ఉంచడం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియాలు కూడా అందులో పెరుగుతాయి. నైట్ రుబ్బేస్తే ఉదయానికల్లా చక్కగా పూలుస్తుంది. ఇక దోశల పైన గార్నిషింగ్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని అందులో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, చాట్ మసాలా కొద్దిగా వేసేసి రెడీ చేసుకుంటాం. మందపాటి ఎనపరేకు పైన హై ప్రోటీన్ దోశ పోసేసి దాని మీద వెజిటబుల్ ముక్కలు చక్కగా గార్నిషింగ్ చేసేసుకుంటాం. ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్ కనుక ఇస్తే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా బ్లడ్లోకి వెళ్తాయి. కాబట్టి తక్కువ మొత్తం కంటే కూడా ఎక్కువ మొత్తం పైన గార్నిషింగ్ వేసుకోవటం వల్ల ఆరోగ్య లాభాలు ఎక్కువగా ఉంటాయి. కలర్ఫుల్గా కూడా చూడండి ఎలా బాగుందో. ఈసారి ఎప్పుడన్నా దోశలు తినాలంటే ప్లెయిన్ పిండితో దోశలు బదులుగా ఇలా హై ప్రోటీన్ దోశలు ఎంతో మంచిది. ట్రై చేయండి. చూసాం కదా. దోశ వేసుకునేటప్పుడు ఒక రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటా నేను. పల్చగా దోసేసి కరకరలాడే విధంగా దోశ తినటం భలే ఇష్టం అందరికి. అవును, ఇది తప్పు. ఆ పల్చగా ఉన్నప్పుడు ఎక్కువ కరకర ఆడుతున్నదంటే అక్కడ ఎక్కువ వేగిపోయింది. ఆ వేగిన దాంట్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ తయారవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అనే క్యాన్సర్ ప్రేరకాలు. దోశ వేసినప్పుడు కరకరలు ఆడకూడదు. బాగా కొంచెం ఒక మాదిరిగా మందం ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది సారా. ఆ రకంగా తింటే ఫ్రీ రాడికల్స్ తయారు కావు. బాగా రోస్ట్ చేయి దోశ అని ఇట్లా అన్నయ్య తిన్నారంటే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ మీరు పెంచుకుంటున్నట్టు దోశ రూపం. అందుకని వేసుకునే పద్ధతి కూడా ఇలా ఉంటే మంచిదని గుర్తుపెట్టుకోండి. ఈ చక్కెర పదార్థాలు తిన్నప్పుడు మనలో టీ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అవి సరిగా పనిచేయట్లేదట. టీ సెల్స్ అండ్ గస్తీ కాస్తూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాస్త వైరస్ బ్యాక్టీరియా వచ్చింది నువ్వు చంపు అనే రక్షణ వ్యవస్థను మేలుకొల్పాలి. ఆ గస్తీ వ్యవస్థ ఫెయిల్ అవుతున్నది. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయి? వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే చంపేస్తాయి. అవి సరిగా పని చేయట్లే. అందుకని రక్షణ వ్యవస్థ ఈ రెండిటి విషయాల్లో బాగా స్వీట్లు, పంచదారలు ఇట్లా ఎక్కువ వాడేవారికి ఈ రక్షక దళాలు అట్లా వీక్ అయిపోయి దాడి చేయటం మానేస్తున్నాయి. అందుకనే ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోతుంది. బ్యాక్టీరియాలన్నీ తేనె వాడితే చచ్చూరుకుంటాయి. పంచదారకు పెరుగుతాయి, తగ్గుతాయి. అందుకని ఇలాంటి న్యాచురల్ స్వీట్స్ మీరు ఉపయోగించుకోండి, లాభమే. పళ్ళల్లో స్వీట్ బ్యాక్టీరియాలు పెంచవు, తేనెలో స్వీట్కి పెంచవు, పంచదార బెల్లానికి పెరుగుతాయి.